ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గ్యారంటీలను ప్రకటించింది. అటు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా కొన్ని పథకాలను ప్రకటించింది. ఇక మరి నేనేం తక్కువ వీలే ప్రకటిస్తే అనుకున్నదో ఏమో షర్మిలమ్మ అయితే ఇక ఆమె కూడా ఒక గ్యారంటీ ప్రకటించింది. ఇక మరి ఏం గ్యారంటీ ఏం సంగతి ఇక చెప్తూ నినుండ్రి. రాజన్న బిడ్డగా ఆంధ్ర ఆడపడుచుగా అడుగుపెట్టిన షర్మిలమ్మ ఎన్నికల ప్రచారం జోరు పెంచిందుల్లో జగనన్న సిద్ధం సభలు పెడుతున్నాడు. ఇక చంద్రాలు సారు పవనాలు సారేమో ఇద్దరు కలిసి ఇక పెద్ద పెద్ద సభలే పెడుతున్నారు. ఇక నేనేం తక్కువ అనుకున్నదో ఏమో గాని ఈ షర్మిలమ్మ ఒక పెద్ద సభనే పెట్టిందుల్లో సభ పెట్టుడే కాదు కాంగ్రెస్ పార్టీల పెద్ద కార్గేతోని ఒక గ్యారెంటీ కూడా ఇప్పించింది. ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದ ತಕ್ಷಣ ಸಾರ್ವತ್ರಿಕ ಮೂಲ ಆದಾಯ ಯೋಜನೆಯನ್ನು ಜಾರಿಗೆ ತರುವ ಮೂಲಕ ಪ್ರತಿ ಬಡ ಕುಟುಂಬಕ್ಕೆ ತಿಂಗಳಿಗೆ 5,000 ರೂಪಾಯಿ ಕೊಡ್ತಕ್ಕಂಥದ್ದು ನಾವು ಮಾಡ್ತೇವೆ. ಕನಿಷ್ಠ ಈ ಒಂದು ಯೋಜನೆ ನಾವು ಆದಾಯ ನೀವು ಮಾಡಿಕೊಡ್ತಕ್ಕಂಥದ್ದು ಮಾಡ್ತೇವೆ. ಇದು ನಮ್ಮ గ్యారంటీ. విన్నారు కదా సారు కన్నడంలో చెప్పిండు. అర్థమైందో లేదో అని ఇదే గ్యారంటీని మళ్ళొకసారి ప్రకటించింది షర్మిలమ్మ. వినుండ్రి. మీ ముందు నిలబడి ఇందాక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఒక గ్యారంటీ ఇచ్చారు. ఇంటింటికి 5,000 రూపాయలు, ఇంటింటికి 5,000 రూపాయలు, ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ. ఇది ఇందిరమ్మ అభయం. ప్రతి ఇంటికి 5,000 రూపాయలు ఇవ్వాలి అన్నది ఇందిరమ్మ అభయం. విన్నారు కదా ఆంధ్రాల కాంగ్రెస్ పార్టీ మొదటి గ్యారంటీ. చూడాలి మరి షర్మిలమ్మ ఇచ్చిన గ్యారంటీని నమ్మి ప్రజలు గ్యారంటీగా ఓట్లేస్తారో వెయ్యరో. ఇక ఆఖర్లా అన్న నడుచుకోకుండా పోతుందా చెప్పుండ్రి. అన్నను చెల్లెలు ఏ తీర్లు నడుచుకుందో నుండ్రి. ఎన్నో మాటలు చెప్పిన వాళ్ళంతా మోసాలు చేశారు. జగనన్న గారు రేషన్ కార్డుతో పాటు బియ్యంతో పాటు 11 వస్తువులు ఇస్తానన్నాడు. ఇస్తున్నాడా? లేదు. ఇగో గిట్లా అన్నని ఇడుస్తానే లేదు. ఏ విషయంలో దొరికితే ఆ విషయంలో బొక్కర్లెంకి మరి లెక్కలు ప్రకటిస్తుంది షర్మిలమ్మ.